ఇంకొంచెం డీటెయిల్స్ తీసుకుంటాను. అనిల్ ఉన్నారు, ఆయన ప్రవీణ్ పగడాల ఫ్రెండ్. ఎస్ అనిల్ గారు, ఒకసారి మీరు చివరిసారిగా ప్రవీణ్ ఎప్పుడు చూశారు? ఒక 6 months క్రితం. 6 months క్రితం. బట్ ఐ యామ్ ఇన్ టచ్ విత్ హిమ్ రెగ్యులర్లీ. మాట్లాడుతుంటాను నేను. చాలా విషయాలు నేను మాట్లాడాల్సినవి. అండ్ నాకు ఒకటి చెప్పండి, మీరు అంటే ఇక్కడ ప్రవీణ్ పగడాలని చూసిన వాళ్ళు మీరే కాబట్టి ఆ బైక్ పై ఉన్న వ్యక్తి విషయంలో ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయంటున్నారు. కానీ పోలీసులు మొత్తం ఆయన ట్రావెల్ హిస్టరీ అంతా తీశారు, ఆ ట్రాక్ అంతా తీశారు, ఆయన వెళ్ళిన పాత్ అంతా కూడా. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా నేను 24th యాక్సిడెంట్ అయితే 25th నేను ఒక వీడియో చేసి ఇది యాక్సిడెంటే అయి ఉంటుంది అని నా వీడియోలో చెప్పినా. నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఒక 2 వీడియోలు రిలీజ్ చేసిన వెంటనే అసలు ఓకే దెర్ ఈస్ అ డస్ట్, సీసీ కెమెరా ఒకటి ఉంది, టైమింగ్ ఉంది, స్పీడ్ ఉంది, ఇట్ హ్యాస్ టు బి అన్ యాక్సిడెంట్ అని ఫస్ట్ టైం హైదరాబాద్లో మాట్లాడింది నేనే. తర్వాత నేను శివశక్తి ఆఫీస్కి కూడా వెళ్ళినా. నేను వెళ్ళి అంటే నేను గమనించింది ఏంటంటే మా కమ్యూనిటీ వాళ్ళు అనుమానాలు ఉన్నాయి కానీ ఆధారం లేకుండా వేరే కమ్యూనిటీ మీద తోసేయాలని చూస్తున్నారు అని నేను బాధపడ్డాను. ఐ నో ఈజ్ మై ఫ్రెండ్, ప్రవీణ్ నాకు ఫ్రెండ్ అయినా కానీ మనం వాస్తవం వైపు నిలబడాలి కాబట్టి సో అనవసరంగా ఆధారం లేకుండా ఒక కమ్యూనిటీ మీద వేసేయడం తప్పు అని నేను కరుణాకర్ మిస్టర్ కళ్యాణ్కి కూడా కాల్ చేసినాను, కరుణాకర్తో మాట్లాడాను. వెళ్ళి ఒక 1 hour నేను ఇంటర్వ్యూ చేసినాను శివశక్తిలో, నాతో పాటు ఇంకో బిషప్ని తీసుకెళ్ళి అక్కడ కూడా ఇదే చెప్పినా. నేను లాజికల్ కంక్లూజన్ రీజనింగ్గా మనం మాట్లాడుకుంటే ఫస్ట్ వచ్చిన 2 ఫుటేజెస్ చాలు అది యాక్సిడెంట్ అని చెప్పేయడానికి. అంత క్లారిటీగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చారు. ఇక తర్వాత మా వాళ్ళకి ఆయనకి కడుపు ఉంది, తర్వాత ఆయన పొడుగున్నాడు, విజయవాడలో మార్చేస్తుంటారు, ఇవన్నీ చెప్తుంటే దెన్ ఐ వాజ్ సైలెంట్. నేను సైలెంట్ గమనిస్తూ ఉన్నా. కానీ ప్రతి ఫుటేజీ అది యాక్సిడెంటే అని చూపిస్తూ ఉంది. తర్వాత ఇది ఏఐ క్రియేట్ చేశారు అన్నారు. దెన్ ఐ సెడ్ ఓకే అంటే ఇట్ ఈస్ టర్నింగ్ టు సంథింగ్ ఎల్స్. దెన్ అప్పుడు కరుణాకర్తో నేను నేను చెప్పింది ఏంటంటే లాస్ట్ ½ an hour ఇంకా ఆయన ఇంటి దగ్గర నుండి ఎల్బీ నగర్కి వచ్చేళ్ళకి నువ్వు డూప్ పెట్టాలా. ½ an hourలో హౌ యూ కెన్ మ్యానుఫ్యాక్చర్ డూప్. ఒకవేళ నువ్వు డూప్ క్రియేట్ చేయగలిగినా కూడా ఆయన ఇంట్లోంచి బయటకు రాగానే ఆయనకి నువ్వు గన్ను పెట్టడమా లేకపోతే దూరం నుండి గన్ను చూపించడమా అంటే ఆయన నీ కంట్రోల్లో తెచ్చుకోవాలంటే అంత హై డ్రామా చేయగలిగితే కానీ అతన్ని నువ్వు డూప్ క్రియేట్ చేయలేవు. అసలు రీజనబుల్గా కానీ లాజికల్గా కానీ అది సెన్స్ లేకుండా ఉందన్నమాట. ఆ తర్వాత ముస్లిమ్స్ మీదకి వేయాలని చూశారు. ఐ సెడ్ దట్ ఈస్ రూల్డ్ అవుట్. సో ఫస్ట్ డే నుండి ఐ సెడ్ దో హీ ఈజ్ మై ఫ్రెండ్ బట్ వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్ వాట్ ఈజ్ రైట్. ఒక ఎవిడెన్స్ లేకుండా హిందూ సంఘాల మీదకి తోసేయడం తప్పు అని చెప్పి ఖచ్చితంగా వెళ్ళి మాట్లాడి నేను వచ్చిన. తర్వాత నాకు చాలా కాల్స్ వచ్చినాయి మా కమ్యూనిటీ నుంచి, అట్లా మాట్లాడతావు అది అని చెప్పి. బట్ వీ స్టిల్ స్టూడ్ ఆన్, ఎందుకంటే అక్కడ రీజనింగ్ లేదు. ఏ డూపు కూడా లారీ చక్రాల కిందకి పోడు, నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ లైఫ్ రిస్క్ చేసేసి లారీ చక్రాల కిందకి వెళ్తాడు అని చెప్పేసి ఆ రోజే నేను శివశక్తి ఆఫీస్లోనే దాన్ని క్లోజ్ చేసేసినాం. ఐ నో ఈ రిపోర్ట్ ఎట్లా వస్తుందని మనకు అందరికీ తెలుసు ముందుగానే. బట్ నా పాయింట్ ఏంటంటే చాలా క్లియర్గా నేను మాట్లాడాలనుకుంటుంది ఏంటంటే మార్చురీ దగ్గరికి ఒక 60,000 మంది వచ్చారు ఆ రోజు. ఆ తర్వాత నుండి కొన్ని వేల మంది ర్యాలీలు తీయడానికి రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు క్రిస్టియన్ కమ్యూనిటీ నుండి. సో వాళ్ళ కన్సర్న్స్ వినేది ఎవరు? ఇంకొక తప్పు నేను గమనిస్తుంది ఏంటంటే రాజకీయ నాయకులుగా ఉన్నవాళ్ళు ఎంపీ హర్ష్ కుమార్ గారు కానీ, ఎక్స్-ఎంపీ హర్ష్ కుమార్ గారు, కేఏ పాల్ గారు కానీ వాళ్ళు ఒకసారి ఇట్ ఈజ్ ఎ పొలిటికల్ కెరీర్ ఎత్తుకున్న తర్వాత వాళ్ళు ఒక వర్గం వైపు ఎట్లా నిలబడతారు? హర్ష్ కుమార్ గారు కానీ, కేఏ పాల్ గారు కానీ వాళ్ళు ప్రజలందరి కోసం నిలబడాలి, వాళ్ళు హిందూ కమ్యూనిటీ కూడా సపోర్ట్ చేసి మాట్లాడాల్సింది. వాళ్ళు ఇది హత్యే అని చెప్పి ఆధారం లేని ఒక దాన్ని వేరే కమ్యూనిటీ మీద వేస్తుంటే కూడా వాళ్ళు అడ్డు చెప్పలేకపోయినారు. సో నేను గమనించేదంటే యాజ్ ఎ పాలిటీషియన్ ఐ థింక్ రిలీజన్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ ద స్టేట్. మతానికి ప్రభుత్వానికి కనెక్షన్ ఉండకూడదు. సో ఐ థింక్ ఈ విషయంలో ఖచ్చితంగా కేఏ పాల్ గారు ఒకవేళ ఆయన కమ్యూనిటీ తరపున నిలబడి ఉంటే, హిందూ కమ్యూనిటీస్ తరపున ఆయన నిలబడి మాట్లాడలేదు కనీసం.
ఆధారం లేకుండా ఇది హత్య అంటే అంటే కేపాల్ హర్ష్ కుమార్ రాజకీయ ఉద్దేశంతో మాట్లాడారా? రాజకీయ నాయకులైనప్పుడు వాళ్ళు రాజకీయ నాయకులుగానే అందరు పక్షంగా నిలబడాలి. సైంటిఫిక్ గా ఒక ఆధారం లేని నాకు ఒకటి చెప్పండి. ఇప్పుడు మీరు కొన్ని చూసి ఇది ప్రమాదమే అనుకున్నాను అని అన్నారు, కానీ ఈ రోజుకి కేపాల్ ఇది ప్రమాదం కాదు ఇన్ని ఉన్నాయంటున్నారు. అర్థం కాలేదా? లేకపోతే డెమోక్రటిక్ ప్రొవిజన్ లో మనకున్న ప్రొవిజన్ మొత్తం వాడుకోవాలా. సరే ఆయన సిబిఐ దాకా పోతా అన్నాడు, సరే పోమని చెప్పాలా మనం, బికాజ్ ఇట్ ఈస్ గివెన్ బై ద కాన్స్టిట్యూషన్. కాబట్టి ఆయన సిబిఐ ఎంక్వైరీకి వెళ్తాడా లేకపోతే ఇంకొక చట్టానికి వెళ్తాడా తీసుకొని వెళ్ళాలా, పోనివ్వాల. కానీ రాజకీయ నాయకులుగా వాళ్ళు ఒక వర్గం వైపు ఎట్లా నిలబడగలుగుతారు, లేకుంటే ఎక్కువ మంది ఇది హైందవులే చేశారు అన్నప్పుడు వాళ్ళు కనీసం బయటకు వచ్చి ఎందుకు ఖండించలేకపోయారు? ఎందుకంటే వాళ్ళకు కూడా కేపాల్ కూడా అవే డౌట్లు ఉన్నట్టున్నాయి. హర్ష్ కుమార్ ఎవరు చేశారో తెలియదు, నాకు హత్యలాగా అనిపిస్తుంది అని అన్నారు. అవును సార్, హత్య అనేది అయినప్పుడు అది 100 రకాలుగా అవుతుంది. నేను అనేది ఏమంటే నేను శివశక్తులను కాపాడటానికి వచ్చానని కాదు నేను మాట్లాడుతుంది. ఐ డోంట్ నో దేమ్ యాక్చువల్గా. నేను అనేది అంటే వాళ్ళ కన్సర్న్స్ ఏంటో మనం వినాలా. ఈ వేల మంది రోడ్ల మీదకి వస్తున్నారు, వాళ్ళ కన్సర్న్స్ ఏందో మనం వినాలా. కనీసం విని ఒక ఆధారం లేని దాన్ని ఒకరి మీద వేసేస్తున్నప్పుడు రాజకీయ నాయకులు ఖండించాలా. ఓకే, అంటే ఈ భావోద్వేగం రావడానికి కారణం ఏంటి? నిజంగా ఎవరైతే రాజకీయ ప్రయోజనాల కోసం ఆశించి దాన్ని ఇది హత్యగా చిత్రీకరించడానికి చేసిన ప్రయత్నంలో కదా, ఒక కమ్యూనిటీ ఓటులతో గెలుస్తారు ఎవరైనా? తెలివి తక్కువ వాళ్ళు అయితేనే అట్లా చేస్తారు. నేను అనేది ఏమంటే వాళ్ళు గెలవాలంటే కమ్యూనిటీ అంతా ఉండి ఓట్లు వేస్తేనే గెలుస్తారు. అట్లాంటి టైంలో ఒక కమ్యూనిటీని నువ్వు లూరు చేయడం కోసం, వాళ్ళని దువ్వటం కోసం వాళ్ళ సైడ్ ఎట్లా నిలబడి మాట్లాడతాం? కానీ అనిల్ గారు, మరి ఎందుకు ఇప్పటికీ 80% మంది ఇంకా మాకు ఇది హత్య అనే డౌట్ ఉందని ఎందుకు అభిప్రాయపడుతున్నారు? సార్ అది ఇట్స్ ఎ వెరీ సాడ్ స్టేట్. అది అంటే అది మతంలో ఉన్న దరిద్రతో ఏదో తెలియదు, కానీ అది అదే టెక్నాలజీ వచ్చి ఒక పరిపక్వత లేని, అంటే నేను ఆ రిపోర్ట్ చూస్తూ ఉన్నప్పుడు నేను చాలా బాధపడుతూ ఉన్నాను. ఎందుకంటే కామన్ సెన్స్ అక్కడ ఒక లారీ కిందకి డూపెట్లు వెళ్ళిపోతాడు. వెన్ యూ వాచ్ ద క్లిప్ అని వెళ్తే లారీ కిందకి వెళ్ళి ఆల్మోస్ట్ అంత రిస్క్ తీసుకోవడం అనేది ఒక డూపెట్లు చేస్తాడు. కరుణాకర్ సుగుణాతో మాట్లాడు అంటే ఆ రోజున 300 కెమెరాస్ మేనేజ్ చేయటం, ఒక బస్సును తప్పించడం, దేర్ ఆర్ సో మెనీ, అంటే కామన్ సెన్సే లేని పరిస్థితి వచ్చింది అక్కడ. సో అంటే నా కమ్యూనిటీ, క్రిస్టియన్ కమ్యూనిటీకి నేను అనేది ఏమంటే, బైబిల్లో కూడా ఒక మాట ఉంది ఏంటంటే నీ పూర్ణ మనస్సుతో దేవుని ప్రేమించడం. అంటే వీళ్ళు మనస్సు అనే దాన్ని గాలికి వదిలేస్తే రీజనింగ్, లాజిక్, కామన్ సెన్సు ఇవన్నీ మనం గాలికి వదిలేస్తే మనము మత ఛాందస్వాదులం అవుతాం, కానీ we don't become actually good citizen also, good Christian also. సో ఆ లాజిక్ వదిలేదని నేను 25th నుండి చెప్తానే ఉన్నా. కానీ ఫస్ట్లో అనిపించిందా మీకు ఆ బైక్ పడ్డ పొజిషన్? కానీ ఫస్ట్లో కొన్ని డౌట్స్, ఆ చెక్కల మీదకి బ్లడ్ ఎందుకు వచ్చింది, బైక్ అలాగే ఎందుకు పడింది? ఒక మాట, చెక్కల మీదకి బ్లడ్ వచ్చి అంటే నేను అంటుంది మా వాళ్ళు మాట్లాడినటువంటి ఏమంటారు రీజనింగ్ లేనటువంటిది. చెక్కల మీదకి బ్లడ్ వచ్చింది అన్నారు. వచ్చింది అన్నప్పుడు ఆ చెక్కల మధ్యలో 2-3 డ్రాప్స్ పడతాయా? ఆ చెక్క తీసుకొని మనిషికి కొడితే ఆ కొనాకు ఉంటుందా బ్లడ్? చిన్న లాజిక్ అది. ఒక కట్టె తీసుకొని మనిషిని కొడితే ఆ కట్టె మధ్యలో 2-3 డ్రాప్స్ చిందినట్టు ఉంటుందా, లేకపోతే కట్టెకి కొనాకు ఉంటుందా? అట్లాంటివి దాదాపు కొన్ని 100 డౌట్స్ వ్యక్తం చేశారు. బట్ నా పాయింట్ ఏంటంటే వాళ్ళు అంతమంది బయటకు రావడానికి కారణం ఏంటి అంటే, కరుణాకర్ వీళ్ళు వాళ్ళకి ఏదో డబ్బులు తెచ్చుకోవాలి, లేకపోతే వాళ్ళు ఏదో మనీ ట్రాన్సాక్షన్స్ కమర్షియల్గా ఏదో ఉండొచ్చు అనేసి అనొచ్చు, కానీ బట్ అండర్లయింగ్ ఫియర్స్ ఏంటి? క్రైస్తవ సంఘాలు అంటే వాస్తవం తెలిసినప్పటికీ ఏదో ఒక ఫియర్ ఉండి వాస్తవాన్ని అంగీకరించకుండా దాడులు ఎక్కువ అవటం బట్టి. ఓకే, దాన్ని ఆ పాయింట్ తీసుకుందాం. అంటే వేరే దాడులు జరుగుతున్నాయి కాబట్టి దిస్ మే బి ద అల్టిమేట్ రియాలిటీ. మీద నిలబడితే భవిష్యత్తులో దాడులు జరగకుండా ఉండొచ్చు అని ఒక మనకి అవకాశం వచ్చింది. సో ఈసారి మనం గలం గట్టిగా వినిపించాలి.
ప్రభుత్వాల దగ్గర నుండి మనము ప్రభుత్వం దిగి వచ్చే వరకు మనం బయట, ఎందుకంటే మన పైన దాడులు జరుగుతున్నాయి. సో ఆ విషయంలో కూడా అది మనం మాట్లాడాలి. ఓకే, దాని గురించి మాట్లాడదు. ఒకసారి మనం లీ గారు మీ దగ్గరికి వస్తాను అండ్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాను. ఒక్కసారి మీ కళ్యాణ్ దగ్గరికి. కళ్యాణ్ గారు ఎలా చూస్తున్నారు ఇప్పుడు వచ్చిన రిపోర్ట్, ఇప్పుడు జరిగిన ఆందోళనలు, ఇప్పటివరకు జరిగిన డిబేట్స్? నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రేట్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికంటే పోలీస్ డిపార్ట్మెంట్కి. ఒక చిన్న కేసు అండి ఇది, దాదాపు అది యాక్సిడెంట్ అయిందని డే 1 పోలీసులు కన్ఫర్మ్ చేశారు. కానీ కొంతమంది పాస్టర్స్ వాళ్ళ స్వలాభం కోసం, డబ్బుల కోసం క్రైస్తవుల్ని రెచ్చగొట్టాలనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఈ హత్య అనేటటువంటి నినాదాన్ని ఎత్తుకొని కొన్ని లక్షల మంది క్రైస్తవ విశ్వాసుల మెదళ్లలో విషం నింపించారు. హిందువుల